హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దోసకాయ పచ్చడి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీ మీకు అర్థం అవుతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోద్దామండి. ఆయిల్ వేడెక్కాక స్పూన్ ధనియాలు పోద్దాం. ధనియాలు వేడెక్కాక 4 ఎండుమిర్చి అండి, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర 1 స్పూను. ఇవి రోస్ట్ అయినాక గిన్నెలో తీసేసుకుందామండి. ఇవి వేరే మిక్సీ కొట్టుకుందాం. వేగిపోయాయండి, గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేపుకుందాం. ముందుగా ఆయిల్ పోసుకుందాం అండి. నెక్స్ట్ ఒక దోసకాయ ముక్కలండి, మిద్దె తోటలో పూసిన దోసకాయ అండి. టమాటా కూడా అవే. దోసకాయ కొద్దిగా నూనెలో మగ్గినాక టమాటా పోద్దాం. దోసకాయ నూనెలో మగ్గినాక టమాటా వేద్దామండి. సాల్ట్ కూడా తగింది వేసి ఇవి రెండు కలిపి మగ్గనిద్దామండి. బాగా దగ్గర పడినిద్దాం. ఇప్పుడు కొత్తిమీర పోసుకుందాం. కొత్తిమీర మగ్గాక చింతపండు వేద్దామండి. చింతపండు, చిన్న బెల్లం అండి, చింతపిక్క అంత బెల్లం. పులుపు ఎక్కువ కావాలంటే చింతపండు వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పొరపాటున ఎక్కువ అయిందండి, పోపుకి తీసేసి వాడేద్దామండి. స్టార్టింగ్ వేపుకున్నాం కదండి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అవి మిక్సీ కొట్టామండి బరకగా. నెక్స్ట్ ఏమొచ్చి కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి, అప్పుడు రోటి పచ్చడి అవుతుంది. దోసకాయ ముక్కలు వేద్దామండి, వేసి లైట్గా మిక్సీ కొడదామండి. చూడండి పేస్ట్ ఇలా వచ్చింది. ఈ మాదిరి వస్తే సరిపోతుందండి దోసకాయ పచ్చడికి. ఇప్పుడు పోపు పెడదామండి. దోసకాయ ముక్కల్లో ఆయిల్ ఎక్కువైంది కదండి, అదే కళాయిలో పోపు పెడదాము. నూనె మరిగాక ఆవాలు పోసి చిటపటమన్నాక కరివేపాకు వేద్దాం. అది బాగా వేగినాక పేస్ట్ వేద్దామండి, దోసకాయ పేస్ట్. ఇంగ ఉంటే వేసుకోవచ్చండి, మంచి అరోమా వస్తుంది. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పోపు పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలిపినాక సర్వ్ చేసుకోవడమేనండి. రెండోసారి పోపు వల్ల చాలా టేస్ట్ వస్తుంది దోసకాయ పచ్చడి. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ నొక్కండి, కొత్త వీడియోలు నోటిఫికేషన్ వస్తుందండి. బాయ్ బాయ్ అండి. మళ్ళీ కలుద్దామండి కొత్త రెసిపీతో.